దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. బైబిల్లో ఇలా ఉంది. అపోస్తుల కార్యాలు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కీర్తనాకారుడు అంటాడు యెహోవా అందరికీ ఉపకారి. బైబిల్లో అందరికీ అందరికీ అని ఉంది. కానీ క్రైస్తవం మీద కొన్ని నిందలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. అందులో ఒక అపోహ ఏంటంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేవుడని. ఆయన ఇశ్రాయేలుల దేవుడు, ఇశ్రాయేలుల కాపరి. మాకెందుకు ఆయన్ని మాకు పరిచయం చేస్తున్నారు, మాకెందుకు మీరు చెప్తున్నారు? ఆయన ఆ మాటకు వస్తే హిందువుల దేవుడు కాదు, ఆయన ఇశ్రాయేలు దేవుడు కదా. మీకేదో బుద్ధి లేక మీరేదో డబ్బుకో దేనికో కక్కుర్తి పడి మనమే డబ్బులు ఇస్తున్నాం సేవలో, కానీ అనుకొని మీరు అమ్ముడయ్యారు, మాకు చెప్తున్నారేంటి అనే ఒక అపోహ క్రైస్తవ సమాజం మీద ఉంది. ఒకసారి నేను సువార్తలో ఉండగా ఒక ఆయన అన్నాడు, ఏమండి మీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు మాకెందుకు చెప్తున్నారు అన్నాడు. మాకెందుకు మీరు చెప్పాలి అన్నారు. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అయ్యా నిజమేనయ్యా, వాస్తవానికి మాకు కూడా యేసుక్రీస్తు గురించి మీకు చెప్పాలని లేదు. యేసుక్రీస్తు దీవిస్తాడని మిమ్మల్ని దీవించాలని మాకు కూడా లేదు, మాకు అంత విశాల హృదయం లేదు. కానీ మా బైబిల్లో యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు, యేసుక్రీస్తు ఆయన నమ్ముకున్న వారు మాత్రమే దేవుడే అని ఉంటే మాకు బాగుందండి. వాస్తవానికి నాకు ఇంకా ఎక్కువ స్వార్థం. యేసుప్రభు నా దేవుడైతే బాగున్ను, నేను ఎలా ప్రార్థన చేద్దును, దేవా దీవులన్నీ నాకే ఇచ్చే, ఆశీర్వాదాలన్నీ నాకే ఇచ్చే అని ప్రార్థన చేద్దును. కానీ బైబిల్ అలా లేదండి. యేసుక్రీస్తు ఇలా అన్నాడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉందండి. ఒకవేళ మీరు అంగీకరించకపోతే, మీరు ఒప్పుకోకపోతే మీ ఇష్టం అది. కానీ ఆయన అందరి దేవుడు అయినా అందుకే చెప్పాల్సి వస్తుందండి. రోడ్డు ఉంది, రోడ్డు అందరిది. ఎవడింటి ముందున్నా ఆడిది కాదు ఆ రోడ్డు, అందరిది. అది ఎవడన్నా వెళ్ళొచ్చు. ఆ రోడ్డు మీద ఎవరితో ఆడింటి ముందు ఉంది కదా రోడ్డు, నేను ఆ రోడ్డు మీద నన్ను మానేస్తానంటే ఎవరికి నష్టం? నడవనోడికే నష్టం తప్ప రోడ్డుకేం నష్టం లేదు. రోడ్డు అయితే ఆ ఇంటి ముందు ఉన్నోడిది కాదు, అది రోడ్డు అందరిది. దేవుడు కూడా అందరివాడండి, ఆయన కొందరివాడు కాదు అని చెప్పటం జరిగింది. నిజమే కదా. కొన్నిసార్లు బైబిల్లో మనం సరిగా చదువుతాం కానీ సగం చదువుతాం, పూర్తిగా చదవం. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారు. హాఫ్ నాలెడ్జ్తో ఎంత కష్టాలు వచ్చాయి చెప్పనా? నా సమయాన్ని బట్టి రెండే చెప్తాను. దావీదు మందసం రాజు అయినట్టునే మొట్టమొదటి పని మందసం తెచ్చుకోవాలనుకున్నాడు. ఎంత మంచి పని! మందసం తేవాలి అనే పని మంచిదే కదా. దేవుని మందసం ఉండాలి మన మధ్యలో అనే ఆశ మంచిదే కదా, పని మంచిదే. కానీ దావీదు గారికి కూడా సంఖ్యాకాండం నచ్చలేదేమో. సంఖ్యాకాండంలో ఏముందంటే మందసాన్ని కహాతీయులు మొయ్యాలి, మనుషులు మొయ్యాలి అని దేవుడు చెప్పాడు కదా. అసలు మోషేకి దేవుడు చెప్పినప్పుడు ఏ కర్రతో చెయ్యాలో, ఏ సైజులో చేయాలో, ఎవరు చేయాలి, బెస్సలేలీలు చేయాలని, కహాతీలు దాన్ని మొయ్యాలని క్లియర్ కట్గా దేవుడు చెప్తే దావీదు గారు సంఖ్యాకాండం చదివి ఉండరు. అందుకు మందసాన్ని ఎవరి సలహాలు అవి దైవజనుల సలహాలు కాదు. సైన్యాధిపతులు శతాధిపతులు తీసుకొని ఆ సలహా ఎద్దుల బండి మీద తీసుకొచ్చి ఎంత కీడు తెచ్చాడో మీకు తెలుసు కదా. తేవటం మంచి పనే, కానీ ఎలా తేవాలనే విషయం హాఫ్ నాలెడ్జ్తో ఉజ్జా అనే ఆయన వ్యక్తి చచ్చిపోవడం మనకు తెలుసు. అంతెందుకండి, యేసుప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం ఉదయిస్తే యేసు పుడతాడని తెలుసు. ఆ నక్షత్రాన్ని చూసి యేసుని చూడడానికి వచ్చాడు. మరి నక్షత్రం ఉదయిస్తుందని సంఖ్యాకాండంలోనే ఉంది యేసుక్రీస్తు పుట్టినప్పుడు. అయితే మరి మీకా గ్రంథంలో ఏముంది? ఆయన బెత్లెహేములో పుడతాడని క్లియర్ కట్గా లేదా? అంటే ఈ తూర్పు దేశం జ్ఞానులు సంఖ్యాకాండం చదివారు కానీ మీకా గ్రంథం చదవలే. చదివి ఉంటే యెరూషలేములో పిలాతు హేరోదు దగ్గరికి ఎందుకు వెళ్తారు? 40 హేరోదు దగ్గరికి వీళ్ళు చెప్పబట్టే కదా రామాలో 20,000 మంది పిల్లలు చచ్చిపోయారు. వీళ్ళ పని మంచిదే, దేవుని చూడాలనే వచ్చారు, కానీ పిల్లలు చచ్చిపోవడానికి కారణం అయ్యారు. ఎందుకు? హాఫ్ నాలెడ్జ్. ఎంత హాఫ్ నాలెడ్జ్ అండి! అదే కొంచెం మీకా గ్రంథం కూడా చదివితే ఇంకేంటి, యెరూషలేము వచ్చిన వాళ్ళు బెత్లెహేము వెళ్ళిపోరా? ఎంత ప్రమాదం అంటే మనం కూడా 66 పుస్తకాలు దేవుడు ఇస్తే చదవం, మనకి ఇష్టమైన పుస్తకం చదువుతాం, ఇష్టమైన చదువుతాం, లేని అంతెందుకంటే కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఎక్కువ మంది ఒకటి చదువుతారు, అక్కడి నుంచి 23వ కీర్తనకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి 91వ కీర్తనకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి 121 ప్రయాణాల్లో కాపుదలకి, అక్కడి నుంచి 127, 128 ఇవే చదువుతారు ఎక్కువ. చూడండి కావస్తే మీరు ఎక్కడైనా. కానీ కీర్తనలు 190, 150 ఉన్నాయి.
అన్ని కీర్తనలో దేవుడు మంచి భావం పెట్టాడు. కానీ మనం కొన్నే చదువుతాం, సెలెక్టెడ్గా చదువుతాం. మీరు చూసుకోండి కావలిస్తే. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించి హాఫ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ఇజ్రాయేలు దేవుడు, ఆయన అందరి దేవుడు కాదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు నేను అందరి దేవుడని కొన్ని వచనాలు ఉన్న కొద్ది టయాన్ని బట్టి కొద్ది మందిని చూపిస్తాను. ఒక 1 అవర్ టైం ఉంటే మొత్తం అన్ని జాతుల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో చెప్తాను. అంత ఎందుకండి? అబ్రహాముని పిలిచినప్పుడే నిన్ను దీవిస్తాను, ఇశ్రాయేలుని దీవిస్తాను, యూదులను అనలేదైనా. నీ ద్వారా ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. భూమి మీద ఉన్న సమస్త జనులను, సమస్త జాతులను నేను ఆశీర్వదిస్తానని పిలిచాను. అంటే దేవుడి ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేల్లో, యూదుల్లో పరిచర్య మొదలుపెట్టి ఆయన ద్వారా ప్రపంచమంతా అన్ని జాతుల వారికి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పంచాలని కదా. ఆయన ఆశీర్వాదం పంచాలి ప్రపంచ దేశాలన్నిటికీ అని. కానీ మనమేమనుకుంటున్నాం? యూదుల దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు అనుకుంటున్నాం. ఇంకో మాట చెప్పనా, కొంతమందిని క్లుప్తంగా చూపిస్తానే. ఐగుప్తురాలు ఎవరో తెలుసా? మీ హాగరు ఎవరో తెలుసా? హాగరు గురించి ఆదికాండం 16వ అధ్యాయంలో చదివితే, అమ్మా ఆమె పారిపోతుంటే ఆమెను ఎత్తకపోయినా, ఆమె అడక్కపోయినా దేవుడే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెను పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళు, శారమ్మ దగ్గర కొద్ది రోజులుండు, నీ కొడుకు పుడతాడు, ఆ కొడుకుని ఆశీర్వదిస్తాను, గొప్పగా దీవిస్తానని 16వ అధ్యాయం 21వ అధ్యాయంలో చూడండి. హాగరేమి ఇశ్రాయేలురాలు కాదండి, హాగరేమి యూదురాలు కాదు, హాగరు ఐగుప్తీయురాలు. ఆమెను కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్వార్థం లేదు, ఒక జాతి ఒక కులం కాదు ఆయన. హాగరు ఐగుప్తీయురాలను ఆశీర్వదించాడు. రెండోది రూత్ ఎవరు? ఆవిడేమైనా ఇశ్రాయేలురాలా? ఆవిడేమైనా లేకపోతే యూదురాలా? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? మోయాబీరాలు కదా. మోయాబీరాలను దేవుడు దీవించలేదా? ఆయన వంశంలోకి ఆమె పేరు తెచ్చుకోలేదా? ఆమె పేరులో గ్రంథం బైబిల్లో రాయించలేదా? ఐగుప్తురాలను ఆశీర్వదించాడు, మోయాబీరాలను దీవించాడు. చూడండి, దావీదు మందసం తెస్తున్నప్పుడు ఉజ్జా చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఓబేదేదోము ఇంట్లో పెట్టారు కదా. ఓబేదేదోము ఇశ్రాయేలుడా? ఓబేదేదోము యూదుడా? ఓబేదేదోము ఎవరో చెప్పనా? గిత్తీయుడు. 2 సమూయేలు 6వ అధ్యాయం చదువుకోండి. ఆయన గిత్తీయుడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఓబేదేదోము ఇంట్లో మందసం ఉంటే ఓబేదేదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని మనం చదువుతాం. ఆయన యూదుడు, ఇశ్రాయేలుడు కాదు, ఆయన గిత్తీయుడు. ఆయన్ని కూడా ఆశీర్వదించాడు. ఇంకా చెప్పనా, సంఖ్యాకాండంలో మనకు బిలాం అనే ప్రవక్త కనబడతాడు. బాలాకు రాజు పంపించి చెప్పించమంటాడు కదా. బిలాము యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, బిలాము అన్యుడు. దేవుని బిడ్డలారా, నేను ఇంకా చాలా చెప్పాలని ఆశ ఉన్న సమయాన్ని బట్టి క్లుప్తంగా ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు యెహోవా దేవుడు అనేవాడు ఇశ్రాయేలు దగ్గర పరిచర్య, ఆయన ప్రణాళిక మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రణాళిక వాళ్ళతో ఆగపోవడం కాదు. ఆయన ప్రణాళిక, ఆయన ఆశీర్వాదం ప్రపంచ అన్ని జాతుల వారికి విస్తరింపచేయాలి. అందుకే ఐగుప్తీయురాలు, మోయాబీరాలు 2 ఆడవాళ్ళను చూపించాను. గిత్తీయుడు ఒక అన్యుడు 2 మగాళ్ళను చూపించాను. సమయాన్ని బట్టి యేసుక్రీస్తు అందరి దేవుడండి. ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలాంటి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. ఇంకా కొంచెం హోంవర్క్ చేసి ఇంకా వేరే జాతుల వారిని ఎలా దీవించాడో తెలుసుకోండి. యేసుక్రీస్తు అందరి ప్రభువు అంచేత ఆయన కొందరి దేవుడు కాదని తెలుసుకోండి. ముందు మనకు ఉండాలి అవగాహన. మనోళ్ళు చాలామంది అనుకుంటారు, ఏమో నిజమే కదా, యేసుప్రభు ఇశ్రాయేలు దేవుడే కదా, వాగ్దానాలన్నీ ఆలియే కదా, నిబంధన వాళ్ళతోటే ఉంది కదా, ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే ఉన్నాయి కదా, మందే ఉంది అనుకోకండి. దత్తపుత్రాత్మ ద్వారా ఇశ్రాయేలుతో సహపౌరత్వం మన దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలుని దేవుడు ఎంత ప్రేమించాడో మనల్ని కూడా అంతగానే ప్రేమించాడు. అన్ని జాతుల వారిని, తెల్లోని ప్రేమించాడు, నల్లోని ప్రేమించాడు, తెలిసినోని ప్రేమించాడు, తెలియనోని ప్రేమించాడు, అన్ని జాతుల వారిని. అందుకే ప్రకటనను చదువుతూ అన్ని జనాంగంలో నుండి దేవుని రాజ్యానికి వచ్చిన వారు ఉన్నారంట. దేవుని రాజ్యానికి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యము ఇజ్రాయిల్కి, యూదులకి కాదు, పరలోక రాజ్యం అందరిది. కాబట్టి అందరూ యేసుప్రభుని అంగీకరించడానికి మనం ప్రార్థన చేద్దాం, వారికి సువార్త చెప్దాం. అందరి మనోనేత్రాలు దేవుడు తెరుచును గాక. ఆమేన్.